మనం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలు చిత్తూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గురువు సమానులైనటువంటి గౌరవనీయులు పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారికి సమయాభావం వల్ల రాలేకపోయారు. పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీలకు టాస్క్ ఫోర్స్ అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు గారికి, మాజీ ఎంపీ రెడ్డప్ప గారికి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం గారికి, మన పార్లమెంట్ సెక్రటరీ రెడ్డప్ప గారికి, అదేవిధంగా పురుషోత్తన్నకు, విజయసింహారెడ్డినకు, జగదీష్ గారికి, మన డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారికి, ముఖ్యంగా వేదిక ముందున్నటువంటి హేమీలకు, కార్పొరేటర్లకు, పంచాయతీ ప్రెసిడెంట్లకు, ఎంపీటీసీలకు, వార్డ్ ఇన్ఛార్జీలకు, గ్రామ కమిటీ సభ్యులకు, కమిటీ వేసినటువంటి ఇన్ఛార్జీలకు అందరికీ కూడా శిరస్సు వంచి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చూపిన చొరవతో పైలట్ ప్రాజెక్టుగా 4 నియోజకవర్గాలు ఎన్నుకుంటే, తదనంతరం రాష్ట్రంలో మొట్టమొదట కమిటీలు పూర్తి చేసి చిత్తూరు నియోజకవర్గం నిలబడింది అంటే నా మీద ఆదరణ చూపిన గౌరవ పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు స్ఫూర్తి. ప్రత్యేకించి మీరందరూ ఎంత తొందరగా సహకరించి చేశారో మీ కష్టార్జితం, ఈ ప్రతిఫలం మీది అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్క ఫోనుకు కూడా ప్రతి ఒక్కరూ స్పందించి ఆ గ్రామంలో కూర్చొని రచ్చబండ కార్యక్రమం లాగా పెట్టి వార్డులో కావచ్చు, గ్రామంలో కావచ్చు, ఎప్పటికప్పుడు స్పందించి పెద్దలు సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాలు ఇవి అని నేను ఒత్తిడి పెడితే ఎప్పటికప్పుడు ఫోటోలు, ఎలక్షన్ ఐడి కార్డులు అన్నీ తెచ్చి ఈరోజు సమర్పించిన దానివల్ల మనం డిజిటలైజేషన్ చేసి ఈరోజు అందరికీ కూడా చేర్చడం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఏ కార్యక్రమాన్నైనా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరులో పెట్టి విజయాన్ని అధ్యక్షులు వారు చెబుతారు. ఎందుకంటే చిత్తూరు ప్రజలు డిసిప్లైన్ కు మారు పేరు. మాట ఇస్తే మడమ తిప్పరు, మాట కోసం నిలబడే వ్యక్తులు అని ఒక గౌరవం కోసం మార్గదర్శకంగా మిగతా వాళ్ళకు కూడా నిలవాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమాన్ని కూడా అన్న చిత్తూరులోనే ప్రారంభిస్తారు. దాంట్లో భాగంగా మన స్ఫూర్తితో ఈ రోజు మీరందరూ సహకరించారు కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా ఎవరు ఇబ్బంది పడకుండా మన పెద్దలు మాట్లాడేది ప్రతి మాట క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ ఆదేశాలని ఆచరణ తప్పకుండా, సూచన తప్పకుండా భవిష్యత్తులో 3 సంవత్సరాలు మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది ఒక దశ అనేది మనందరికీ కూడా వాళ్ళ అనుభవాన్ని భాగస్వాములు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి మాటని గ్రహించాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి అనేక మంది ఇళ్ల మీద దాడులు జరిగినాయి, అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టారు, అనేక మంది పొలాల మీద దౌర్జన్యాలు చేశారు, అనేక మంది రేషన్ డీలర్లు తీసేశారు, సంఘమిత్రాలు తీసేశారు, అంగన్వాడీగా ఉన్న వాళ్ళని కూడా తీసేశారు. కానీ ఎవరు కూడా భయపడకుండా, ఎవరి ముఖంలో కూడా ఆనందం చెక్కు చెదరకుండా మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి సైన్యం మేమని నిలబడిన మీ అందరికీ కూడా ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని కూడా తెలియజేసుకుంటున్నా. మీరిచ్చే స్ఫూర్తే నా ధైర్యం అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మీరు గమనిస్తే రూలింగ్ ఉన్నప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు చెయ్యి పట్టుకున్న నాయకులు అనేక మంది మోసం చేసి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దు వెళ్ళిపోయిన నాయకులు ఉన్నారు. కానీ ఈ రోజు 2.0లో ఎవరైతే కష్టంలో ఉన్నారో మీరందరూ ఎప్పటికీ జీవితంలో గుర్తుండిపోతారని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నా. మీకు ఏ కష్టం వచ్చినా అది నా కష్టం, నా సొంత కష్టం అని మీకు ఎప్పుడు ఒక సేవకుడిగా నేను పనిచేసి మీలో ఒకటిగా, మీ మనిషిగా నేను మీ ముందు ఎప్పుడు ఉంటానని కూడా తెలియజేసుకుంటూ
ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి బాటలో రాబోయే రోజుల్లో ముందుకు పోవడానికి ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలన్నీ పెద్దల దగ్గరికి కూడా తీసుకెళ్లి అభివృద్ధి బాటలో తీసుకుపోవడానికి కూడా ఖచ్చితంగా నేను కృషి చేస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఆలస్యం అవుతా ఉంది కాబట్టి పెద్దలు మనకు అనేక సూచనలు ఇవ్వాలి కాబట్టి మన పెద్దలు కరుణాకరణ గారు ప్రసంగిస్తారు కాబట్టి ఆ ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ ఎక్కడ గాని కాన్సన్ట్రేషన్ మార్చకుండా ప్రతి మాటని వినాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మాట్లాడే దాంట్లో ఆయనే నాకు స్ఫూర్తి. ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఆ అర్థాన్ని మీరు తప్పకుండా విని మనమందరం దాన్ని పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ భూముల కరుణాకర్